ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ పార్ట్ 1. సృష్టిలో వాస్తవానికి సర్వం భగవంతునిదే. మనకు సర్వము ఆయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. అందుకే బుద్ధి మంద్యం వలన భక్తులు మనస్సు మార్పుకొని మొదట ఇవ్వదలుచుకొని కంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడని వారు సాయి. కొద్ది క్షణాలు కూడా మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రత చేయడం ఎంతో కష్టం. అటువంటప్పుడు సద్గురు ఎంత కృషి చేసి నిరంతరం సహజము అయిన ధ్యాననిష్టమైన సాధించి ఉండాలి. ఆసక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారు కదా. ఇది తెలిస్తే గాని ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువు కోరేది అటువంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే. కారణం వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనస్సును ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తారు. ఆ కృతజ్ఞతతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరల చెదరకుండా చూచుకోవడమే నిజమైన దక్షిణ. వారు నిరంతరం తపస్సుతో కూడబెట్టిన తపశక్తిని మనం వారి రక్షణలో సాధ్యమైనంతగా దక్షిణగా సమర్పించడం ధర్మం అని ఋషులు చెప్పారు. వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు మాత్రమే ఉపయోగం. మనమాయన కర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది కనుక దాని ఫలితం కోటి రెట్లుగా ఐహికంగానో పరమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించడానికి తిరిగి 100 రెట్లు మేలు చేయవలసి ఉంటుందనే వారు బాబా. అధమపక్షంగా దక్షిణను దానంగా తలచిన ఆ దానాన్ని స్వీకరించేవారు ప్రాశస్త్యాన్ని బట్టి దాన ఫలం ఉంటుందని శాస్త్రం. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకు గానే కాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది. మన భావము, గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్త్యం ఆధారపడుతుంది. సాయి అడిగిన దక్షిణ అదే. సాయి కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు, కొందరిస్తే తీసుకునేవారు, కొందరిస్తే తాము సాధువు గనక దానం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు, కొందరిచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతిలో కూడా వేర్వేరు ఉండేవి. కొందరి వైపు మౌనంగా చెయ్యి చాపేవారు, కొందరితో దక్షిణ కుక్షణ ఏమైనా ఇస్తావా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమి అనేవారు కాదు. అబద్ధం చెబితే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చిన ఆ పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణ కొంత దునిలో కావసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోను దేవాలయాలలోను దీపాలకు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు, సాధువులకు పంచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు. భక్తులు అపత్సామాయలలో దేవతలకు మొక్కుకుని కష్టాలు తొలగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించగా ఉండేది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడు 2 రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు. అతను ఒకసారి కారణం అడిగాడు. నాకు కావాల్సింది కాసులు కావు, నిష్ఠ సబూరి అన్నారు సాయి. బాబా నేనా 2 ఎప్పుడో సమర్పించాను అన్నాడతడు. నీవు వాటిని సమర్పించలేదు, నీ భక్తి నిశ్చయం కాలేదు, నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకునివంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు.
బ్రహ్మ సత్యమన్నారు గనుక సత్యానికి దూరమైన వాడే పరబ్రహ్మ. సర్వరూపినికి దూరమే కాదా? బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అపసారం అవుతుంది. ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతనిని ప్రతిసారి 15 రూపాయలు అడుగా నారంభించారు. ఒకసారి అతడు, సాయి, నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజు మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి తెలుసు. నీవు చదువుతున్న యోగ వశిష్టంలోనే బోధ నీ మనస్సులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాలన్నీ పట్ల నిస్సంగూఢవై ఉండాలని నా భావం అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించిన దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లే. అలాగకుంటే అది మిథ్యభక్తే. దాహను నివాసి ఉద్ధవే జ్ఞానేశ్వరి పారాయణం చేశాడు కానీ అతడికేమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణం చేయదలచలేదు. తర్వాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు 11 రూపాయలు అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తర్వాత రోజు బాబా, నాలోనే 11 మీకెప్పుడు సమర్పించాను అన్నాడు. 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. అవి సమర్పించటానికి నీవెవరు? అవెప్పుడో నా పరమైనాయి అని బాహు సాహెబ్ జోబ్ వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో 11వ అధ్యాయం తెరచి అది జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మ సమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యం? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మ సమర్పణ గూర్చిన శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతడి నుండి 16.5 తీసుకురమ్మని బూటీని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోనేమని దీక్షిత్కి తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు, త్రీకరణలు అంటే 3 త్రీకరణలు, 10 ఇంద్రియాలు, 1 బుద్ధి, 1 అహంకారం, తన ప్రకృతి, మొత్తం 15.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరోసారి చదివాడు. ఏకనాథుడి చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5. అదే సాయి కోరారు. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యయని చెప్పి ఉన్నది. అందుకే నగలు జగత్తుకు బంగారం బ్రాహ్మణుడికి పోలికగా చెప్పి ఉన్నది. బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్యమేలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి స్ఫురించింది. వేదాంతం ఈ జగత్తు లేదనదు, జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనదే నిత్యమని చెబుతుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే 0 సున్నాలకు ఉనికి లేనట్లే. నిత్యమైన సద్వస్తు కన్నికంగా రూపాలుండవని, ఒక 0 పేర్లుండవని మరొక 0 తెలుపుతున్నవి. నిత్య వస్తువును 1తో సూచిస్తున్నది. మీకు ఈ అధ్యాయం అర్థమైందా? అయితే కామెంట్ చేయండి. అలాగే చిన్న తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.